నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఒక భారీ శుభవార్త తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 15 ఈ నెల 15వ తారీఖుతో ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది ముగుస్తుందండి. ఈ రోజు 12వ తారీఖు, ఈ 15వ తారీఖుతో ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ కూడా చాలా మంది యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది చేయించుకోలేదు. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది సొంతంగా మీరే మీ ఫోన్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు లింక్ కూడా వర్క్ అవుతుందండి. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేయించుకోవడానికి కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఉంది. కాబట్టి మీ మొబైల్లో మీరు ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది చేసుకోవడం రాకపోతే ఎమర్జెన్సీగా ఖచ్చితంగా మీరు సచివాలయానికి వెళ్ళండి. వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అక్కడ సచివాలయ స్టాఫ్ తో ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది మీరు చేయించుకోండి. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అంటేనే కౌశలం సర్వే అండి. చాలా మంది అడుగుతూ ఉన్నారండి, గతంలో 4 నెలల క్రితం ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే కౌశలం సర్వే అనేది పూర్తి చేసుకున్నాం, మళ్ళీ దీనికి దరఖాస్తు చేసుకోవాలా, మళ్ళీ అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ఎవరైతే గత 4 నెలల క్రితం ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేయించుకున్నారో వారికి ఇప్పుడు ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉందండి. ఎవరైతే అప్పుడు దరఖాస్తు చేసుకోలేదో ఈ సెప్టెంబర్ 15 లోపు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది కేవలం సర్వే మాత్రమే. సర్వే కంప్లీట్ చేసుకున్న వెంటనే ఉద్యోగాలు ఇస్తారంటే అలా ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్వేలో ఒక 10,000 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లయితే 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తారా అంటే అలా ఇవ్వరు. కేవలం ఈ సర్వే అనేది ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఎవరు ఏం చదువుకున్నారు, ఎవరికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయో తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వే అనేది చేయబడుతుంది. ఈ సర్వేలో మీకు ఐటీ అనుభవం ఉందా, వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేయడానికి మీకు ఇంట్లో వైఫై వెసులుబాటు ఉందా, ఇటువంటి క్వశ్చన్స్ తో పాటుగా మీరు ఏ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశారు, లేదంటే డిగ్రీ కంప్లీట్ చేశారు, ఏ ఇయర్ లో కంప్లీట్ చేశారు, మీ పర్సంటేజ్ ఎంత, మీ గ్రేడ్ పాయింట్స్ ఎన్ని, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం తీసుకుంటారు. అదే విధంగా ప్రస్తుతం మీకు ఎటువంటి సెక్టార్ లో అనుభవం ఉంది, ఎటువంటి సెక్టార్ లో ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని కూడా తీసుకుంటారు. ఇక్కడ సర్వే చేయించుకునే వెంటనే ఉద్యోగం వస్తుందని నేను అనట్లేదు. గవర్నమెంట్ కూడా అట్లా క్లారిటీ ఇవ్వలేదండి. అలా ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. సర్వే చేయించుకునే వెంటనే ఉద్యోగం అయితే రాదండి. కానీ ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ సెప్టెంబర్ 15 లోపు, ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారందరూ కూడా ఈ సర్వేని పూర్తి చేసుకోండి. ఈ సెప్టెంబర్ 15తో వర్క్ ఫ్రం హోమ్ సర్వే పూర్తవుతుంది. కాబట్టి సర్వే అనంతరం 2-3 నెలలు గ్యాప్ తీసుకుని ఈ గ్యాప్ లో ఎవరెవరికి ఎటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరికి ఏ అనుభవం ఉంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తారండి. ఇప్పటికే చాలా సార్లు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది, మీ ఇంటి ముందుకే ఇంటర్నేషనల్ కంపెనీస్ తీసుకొస్తాం, జాబ్స్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిందండి. ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మీద తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొటేషన్ అయితే పాస్ చేశారండి. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి మీకు జాబ్స్ తీసుకొస్తాం, ఇంటి దగ్గరే ఉండి ప్రతి మహిళ కూడా నెలకి 40,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి తాజాగా చంద్రబాబు నాయుడు గారు అయితే అనడం జరిగింది. అయితే కేవలం మహిళలకు మాత్రమే ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇస్తారా అంటే కేవలం మహిళలకు మాత్రమే కాదండి, అందరికీ ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో, వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది ఉపయోగపడుతుంది. అంటే మహిళలు ఇంట్లో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వారి కోసం ఎక్కువగా ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈసారి ఇచ్చేటువంటి ఉద్యోగాలు అనేవి ఈసారి పర్మనెంట్ ఉద్యోగాలా, లేదా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలా, లేదంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలా అని చెప్పేసి మీకు రకరకాల డౌట్స్ అయితే రావచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ అండి, ప్రభుత్వం అయితే కంపెనీలకు పిలుస్తుంది, కంపెనీలకి ఆఫర్ అయితే ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క ఆఫర్లను యాక్సెప్ట్ చేసి కంపెనీలు యాక్సెప్ట్ చేసి కంపెనీలు కొన్ని ఉద్యోగాలను అయితే రిలీజ్ చేస్తాయి. సో ఈ ఉద్యోగాలు అనేవి ఆఫీస్కి వెళ్ళి చేసేవి ఉంటాయి, ఇంటి దగ్గరే ఉండి చేసేవి ఉంటాయి. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది ఇంటి దగ్గర ఉండి చేసేదే కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ జాబ్సే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో కేవలం ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే సరిపోదు. సో నాకు ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ కంప్లీట్ అయింది, బీటెక్ కంప్లీట్ అయింది, నాకు ఎట్లాంటి జాబ్స్ వస్తాయి, నెలకు సాలరీ ఎంత ఇస్తారనే డౌట్స్ మీకు రావచ్చు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు అయితే ఓకేనండి. అయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, దాంట్లో మీకు ఒక ఉద్యోగం ఇవ్వాలి అన్నప్పుడు ఆ కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో పాటుగా మీరు అడిషనల్ గా క్వాలిఫికేషన్స్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. అందుకే సర్వేలో కూడా మీరు గమనించుకున్నట్లయితే యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సర్వే చేసేటప్పుడు కింద యాడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ యాడ్ అనే ఆప్షన్ ఎందుకంటే మీకున్నటువంటి అడిషనల్ స్కిల్స్, ఎక్స్టర్నల్ స్కిల్స్ అనేవి దాంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఇప్పటివరకు కూడా ఎవరు కూడా యొక్క యాడ్ అనే ఆప్షన్లో ఈ యొక్క స్కిల్స్ అనేవి సబ్మిట్ చేయకుండానే యొక్క సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఒకసారి సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ అయితే లేదండి. ఈ సర్వేలో
ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి. ఒక్కసారి సబ్మిట్ అని నొక్కిన తర్వాత సర్వే కంప్లీట్ అని సక్సెస్ఫుల్ అని వస్తుంది, అంతే కంప్లీట్ అయిపోతుంది. ఈ సర్వేలో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ యొక్క స్కిల్స్ రెండూ కూడా తీసుకుంటారు. తరువాత మీరు ఆన్లైన్లో ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేశారో ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సర్వే కంప్లీట్ చేసేటప్పుడు చాలామంది లేని క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వే అనంతరం యొక్క వెరిఫికేషన్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్లస్ ఎడిషనల్ క్వాలిఫికేషన్ చూసి వాటి పేర్లన్నీ కూడా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మిమ్మల్ని మాన్యువల్గా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అప్పటికీ కూడా మీకు ఏ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తారు. అనంతరం మీకు ఎటువంటి సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉందో అటువంటి టాపిక్స్ మీద అటువంటి స్కిల్స్ అనేవి మీకు డెవలప్ చేయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ మాత్రం మీకు ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేయదు, కంపెనీలు మాత్రమే మీకు ఉద్యోగాలు అనేవి ఇస్తాయి. ఇక్కడ ప్రభుత్వం అనేది మీకు సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తుంది, మీకు సర్వే పూర్తి చేస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంది. దాంతోపాటుగా మీకు ఎటువంటి సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉందో దానిపైన మీకు స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారనే క్వశ్చన్ రైజ్ చేసుకుంటే మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే పూర్తి డే అనేది వర్క్ చేసేది కాదండి, అవర్స్ మీద బేస్ అయ్యే జాబ్స్ ఇవి. కాబట్టి ఈ జాబ్స్ అనేవి మీ యొక్క స్కిల్స్ అనేవి ఎక్కడ వరకు ఉన్నాయి, మీరు ఎన్ని గంటలు పని చేయగలరు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మీరు ఎన్ని గంటలు వర్క్ చేయగలరో దాని మీద డిపెండ్ అయ్యి మీ సాలరీ అనేది ఉంటుంది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 40,000 నుంచి 50,000 వరకు సాలరీ ఉంటుంది అనేది చెప్పారండి. అంత సాలరీ మనకు రావాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఎక్స్టర్నల్ స్కిల్స్ అయితే ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి యొక్క స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. కాబట్టి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి కేవలం మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే డిపెండ్ అయి ఉండదండి, మీ యొక్క ఎక్స్టర్నల్ స్కిల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. దాని మీద మీకు సాలరీ అనేది బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కేవలం సర్వే అనేది చేస్తుంది, అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది. దాంతోపాటుగా మీకు ఎటువంటి సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ సెక్టార్లో మీకు ట్రైనింగ్, స్కిల్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది. కానీ ఉద్యోగాలు మాత్రం కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఎవరైతే ఈ సర్వేకి దరఖాస్తు చేసుకోలేదో ఈ 15వ తారీఖు లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేని పూర్తి చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.